భారతీయుడు ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కర్ణాటక స్టేట్ ఏమైపోతుందో అక్కడ అర్థం కావట్లేదు. హిందువులు లేరా? హిందువులంటే అక్కడ గవర్నమెంట్కి ఖాతరు లేదా? హిందూ ఓట్లు అక్కర్లేదా కాంగ్రెస్కి? ఇంత బహిరంగంగా బయటపడిపోతూ ముస్లిం అపీస్మెంట్, హిందూ హేట్రెడ్ ఉన్న కాంగ్రెస్ ఎలా నిలబడదాం అనుకుంటుంది? మొత్తం దేశవ్యాప్తంగా హిందువులందరూ బాయ్కాట్ చేస్తే కాంగ్రెస్ పని ఏమిటి అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో ఒక కుర్రాడు పాపం వాడి షాప్లో వాడు హనుమాన్ చాలీసా వింటుంటే కొంతమంది ముస్లిం యువకులు వచ్చి, ఇది ఆజాన్ టైము, ఈ టైంలో నువ్వు వినడానికి వీలేదు, ఆపేయన్నారు. బయట ఎక్కడో ఆజాము వాళ్ళు ఏదో పెద్ద మైకులు ఎట్టి అనౌన్స్ చేసుకుంటారు. ఆ మైకులకి దీనికి ఇబ్బంది అంటే వీడి సొంత షాప్లో హనుమాన్ చాలీసా వీడు వింటున్నాడు పాపం. బయట వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వీడు వచ్చి ప్రొటెస్ట్ చేసి కొట్టారు ఆ కురాన్ నేను ఆపనేసరికి వాడు కొట్టే అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి తీసుకెళ్ళి పోలీసులకి రిపోర్ట్ చేస్తే కురాడు పోలీసులు పట్టించుకోలేదు. తిరిగేసి ఈ కురాన్నే రెండు వీకుంటారు. అది కదే కదా, హిందువులు వెళ్తే హిందువులనే కొట్టమని కాంగ్రెస్ సిద్ధాంతం. హిందువులు విక్టిమ్స్ అయినా కూడా వాళ్ళనే ముందు అదుపులో తీసుకోమని చెప్పి కాంగ్రెస్ సిద్ధాంతం. అది అలాగే జరిగింది. దాంతో తేజస్వి సూర్య మంచి యువ నాయకుడు, కర్ణాటక చెందిన కురాడు, ఎంపీ, మంచి వక్త, చాలా బాగా మాట్లాడతాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కుర్రాడు కూడా మంచి పొడుగ్గా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను రంగంలో దిగి మొత్తం ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాడు. కర్ణాటక గవర్నమెంట్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాడు. చేస్తే పాపం అతన్ని ఇంకో ముగ్గురిని లోపలేశాడు, అదుపులోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఓకే ఏదో శాంతి భద్రతకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అతన్ని అదుపులో తీసుకున్నాడు. అది ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏమైంది? ఇంకా అసలు వాళ్ళు చేసే పనులన్నీ చూడండి. కర్ణాటక ఈ మధ్య కాలంలో ఒకసారి అసెంబ్లీలోనే పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు. అదేంటో మరి అర్థం కాదు. దాని పాకిస్తాన్కి అసెంబ్లీకి అంటే ముస్లిమ్స్ అందరూ పాకిస్తానీ వాళ్ళ, అంటే ముస్లిం అతను ఒకతను రాజ్యసభ మెంబర్షిప్ గెలిచాడు, దానికి పాకిస్తాన్ జిందాబాద్. అది ముస్లిమ్స్ అందరూ పాకిస్తానీ సార్. లేకపోతే అంటే మన కర్ణాటకని కూడా పాకిస్తాన్లో చేపిద్దామని ఐడియాస్ ఉన్నాయా? అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో పాకిస్తాన్ జిందాబాద్ అన్నాను. పాకిస్తాన్లో పోతామంటే వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, మీరు అందరూ పంపించండి అండి. లేదు పాకిస్తాన్నే ఇక్కడికి దాకా తీసుకొస్తాం, మా కర్ణాటక అంతా పాకిస్తాన్లో కలుపుకుంటాం అంటే అది కొంచెం ప్రమాదకరం మన హిందువులకి. అక్కడ ఉన్నవాళ్ళు మెజారిటీ మంది అక్కడ ఇంకా ఇప్పటికీ 60 to 70% మన వాళ్ళు ఉంటారు. సరే, ఇది ఒకటి అయింది కదండి. మొన్న ఇంకా అది రామేశ్వరం కెఫే, దాంట్లో అది విచిత్రమైన కేసు. అది దాంట్లో ఒకడు తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ముస్లిం అతను, టెర్రస్ భావజాలం, జిహాదీ మనస్తత్వం కురాడు, వచ్చి బాంబు పెట్టేసి వెళ్ళిపోయాడు. వాడు దొరికాడు, వాడి వెనకాల ఏం జరుగుతుందో చూసుకుంటున్నారు. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా అంత కరెక్ట్గా జరుగుతుందని మన వాళ్ళకి ఆశ లేదు. ఎందుకంటే వాడు ముస్లిం కదా, వాడితో సాఫ్ట్గా ఉంటాడు. అందులో జిహాదీ మెంటాలిటీ ఉన్నాడు అంటే వాడు ఈజ్ హాట్ కేక్ అనమాట. వాడు చాలా విలువైన వస్తువు. అలాంటి వాడిని వదిలిపోకూడదు. అందుచేత వాళ్ళు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇవండి ఇలా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కాంగ్రెస్ వాడు ఏమనుకుంటున్నాడు? మొత్తం అంటే ఇండియాలో హిందువులు లేకుండా చేద్దామన్న స్టాలిన్ గారి భావజాలమా, లేక హిందువులు ఓట్లు అంటే మా ఖాతాలో నిస్సిగ్గుగా చెప్తున్నారా? వాళ్ళ సంకేతం ఏమిటనగా ఏం బతకలే. ఆశ్చర్యకరంగా ఉంది ఈ కాంగ్రెస్ వాళ్ళ బిహేవియర్. ఎలక్షన్ టైంలో ఇంత బరి తెగించి ముస్లిం అపీస్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఏమిటి? ఏం చేద్దాం, ఎలా గెలుద్దామని, ఎలా లేకపోతే వాళ్ళకి ఆశలు వదిలేసినారా?
మొత్తానికి. ఏదో ఏ కర్ణాటకలోనూ సౌత్ ఇండియాలోనూ గెలిచేసి సౌత్ని వేరే చేసేసి సౌత్ని ఇస్లామిక్ కంట్రీ కింద మార్పుదాం చూస్తున్నారా? నాకేం ఈ సిద్ధిరామయ్య ఎవరండి వీళ్ళు మూర్ఖ లీడర్లు ఎలా సపోర్ట్ ఇస్తారు? మెయిన్ అంటే సోనియా గాంధీ చెప్పింది అనుకోండి, వీళ్ళకి బుద్ధి ఉండొద్దా? అదండి, చాలా విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి కర్ణాటకలో. అక్కడ ప్రమాదకరంగానే కనబడుతుంది. ఈ కాంగ్రెస్ ఎక్కడున్నా అక్కడ కొంచెం ప్రమాదమే. వాళ్ళు అపోజిషన్లో ఉంటే ఇంకా ప్రమాదం, రూలింగ్ కింద ఉంటే చూసారు కర్ణాటక ఏం చేస్తుందో అది. తర్వాత హిందూ టెంపుల్స్ మీద టాక్సేషన్, ఇంకొక కంప్లీట్ యాంటీ హిందూ చూపిస్తారండి. నెహ్రూ గారు మొదట్లో చేసిన పనులన్నీ చేస్తాడు. నెహ్రూ గారు ఇండిపెండెన్స్ రాగానే చేసిన ఏదో పనులన్నీ కూడా ఈ సిద్ధరామయ్య చేసి పెడతాడు. ఇంకో నెహ్రూ అయిపోదాం అనుకుంటున్నాడేమో మరి. అదే విధంగా నెహ్రూ ఒక 3 దఫాలు వినేవాడు కదా, నేనెందుకు అవ్వకూడదు అనుకుంటున్నాడేమో అమాయకుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. నెహ్రూ ఉన్న రోజుల్లో మీడియా అంతా వాడి చేతిలో ఉండేది. వాడు ఇష్టం చెప్పుకునేవారు. అదో నెహ్రూ గాంధీ అంటే దేవుళ్ళు అనుకుందా వాళ్ళు క్వశ్చన్ చేయడానికే ఎవరు భయపడారు. నెహ్రూ ఏం చేసినది కరెక్టే, గాంధీ ఏం చేసినా కరెక్టే. 16 ఏళ్ళ పిల్లలతోటి నేకడిగా గాంధీ గారు పడుకుంటే అది ఓహో వాడు ఎక్స్పెరిమెంట్ ట్రూక్ చేస్తున్నాడు అన్నాడు. గాంధీ చేసిన ఈ వెరివేల పనులు ఇన్ని కావండి. పీడిఎఫ్ ఫైల్ అంటే మీకు తెలుసు కదా, చిన్నపిల్లలతోటి సెక్స్ భావాలు చేసేవాళ్ళని పీడిఎఫ్ ఫైల్ అంటారు. సో గాంధీ వాజ్ దట్. సో ఈ రోజుల్లో అన్ని అంటే ఇంత సోషల్ మీడియా ఉన్న టైంలో మనం చాలా కష్టం అండి ఇలాంటివన్నీ దాచిపుచ్చడం, లేకపోతే దాన్ని మసిపూసి మారేడుగా చేయడం చాలా కష్టం. అంచేత కర్ణాటక గవర్నమెంట్ ఈ మాట మొత్తం క్లీన్ స్వీప్ బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నట్టుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం యాక్చువల్గా 9 సీట్లన్నో కాంగ్రెస్ వస్తాయని అనుకుంటున్నారు, ఎంపీ సీట్లు. అవి కూడా రావడం కష్టమేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు ఇలాంటి ప్రవర్తన చేస్తే చాలా కష్టం. సో అది కాదు మెయిన్, దానికంటే కూడా ముఖ్యం ఈ ముస్లిమ్స్ని రెచ్చగొట్టడం. ఒక ఏరియాలో మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ బెంగళూరులో తల్వారు వేసుకుని ఊపుతూ తిప్పుకుంటూ ఒక ర్యాలీ జరిగిందండి సాయుధుది. దాన్ని పోలీసు వాళ్ళు ఏమన్నదండి, అలా ఉంటుందండి. ఇంత వాళ్ళు ఇంకా ఫ్రీగా వదిలేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఇష్టం చేసుకున్నాను. సో అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిన్న కర్రలు వచ్చుకుని సిస్టమేటిక్ గా పద్ధతిగా మార్చింగ్ చేస్తుంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. దానికి పర్మిషన్ ఇవ్వడు స్టాలిన్ గారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీస్కి పర్మిషన్ ఇవ్వడు. సౌత్ లో ఏమైపోతుంది, మన మూర్ఖులు మన సౌత్ ఇండియన్స్ అంతా మహా మేధావులు అనుకుని చెప్పుకుంటాం కదా, మనం ఇంత మూర్ఖులమా? హిందువులకి అసలు చీము నెత్తురు లేదా, సిగ్గు చలనం లేదా? ఏమవుతోంది మనకి? కొంతమంది పనికిరాని నాయకులు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేసేయగలరా? మన మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా యాంటీ హిందూ అన్న ప్రొజెక్షన్ వస్తుంది నార్త్ లో. అది కరెక్టా? కాదు కదా. వీఆర్ స్ట్రాంగ్ హిందూస్. హిందూ మతం అంటే మాకు విపరీతం అభిమానం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా చేస్తాం. అది సౌత్లో చాలా మంది ఉన్నారు, మోస్ట్ 50% + స్ట్రాంగ్ హిందూస్ ఉంటారు. ఆ విషయం ప్రపంచానికి తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, సౌత్ ఈజ్ మోర్ క్రిస్టియన్ అండ్ ఇస్లామిక్, సో లెట్ us బ్రేక్ సౌత్ని విడదీసేద్దాం, కాంగ్రెస్ హ్యాపీగా పాలించుకోవచ్చు అనుకుంటున్నారు నిర్వేదాలు. వాళ్ళకి సరైన సమాధానం, సరైన బుద్ధి చెప్పాలండి. మాట సౌత్లో కూడా 50% కంటే ఎక్కువ ఎంపీ సీట్స్ వస్తాయని నేను ఆశిస్తున్నానండి. అందరూ ఆ పనిలో ఉండండి. సౌత్లో కూడా బీజేపీని గెలిపించండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.